అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ లేని విధంగా జనగామ మార్కెట్లో రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతులు బాధతోని వాళ్ళకు కల్లాల జాగా లేదని చెప్పేసి, లేక ఏమైనా చెడగొట్టు వాన పడుతుంది కావచ్చు అని చెప్పేసి ఆదరాబాదరగా ఇక్కడికి తీసుకొని వస్తే వాళ్ళను మాయిశ్చర్ ఎక్కువ ఉందనే పేరు మీద, లేకపోతే తాళ్ళు తక్కువ ఉందని ఇంకో పేరు మీద వాళ్ళందరికీ కూడా ఇవాళ రేటు 1500 రూపాయలకు రేట్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. రైతులు వాళ్ళకు అక్కడ జాగ లేకపోతే, ఎండ పోసుకుంటేందుకు జాగ లేకపోతే, కళ్ళం జాగ దొరకకపోతే, ఇలా వర్షం ఇట్లా చెడగొట్టు వాన పడుతుందనే భయంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొని వస్తే 4 రోజులుగా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణం సూచించిందని చెప్తే భయంతో వాళ్ళందరూ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇవాళ మాయిశ్చర్ ఎక్కువ ఉందంటే ఉంటుంది, ఉన్న దగ్గరనే ఒక్కో దగ్గర 2000, 2200 చెప్పి తీసుకుంటున్నారు. గతంలో ఇదే మార్కెట్లో గత సీజన్లో ఆనాడు 1850, 1900, 1950 తీసుకున్నారు. ఇదే 40-50 మాయిశ్చర్ వచ్చినట్లయితే రైతులకు వీళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. మార్కెట్ వాళ్ళు ఇక్కడ ఉన్న ట్రేడర్స్తో కలిసి మాట్లాడి రైతులకు ఉపయోగపడే విధంగా చెప్పాలి తప్ప రైతులు దోచుకునే విధంగా 1530 రూపాయలకు క్వింటాల్కి ధర నిర్ణయించారంటే చాలా దురదృష్టకరం. దోపిడీ తప్ప మరొకటి కాదు. నిన్న రాత్రి మేము చెప్పినాం, మొట్టమొదటిసారి వచ్చినాం కాబట్టి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ కలెక్టర్ గారికి ఫోన్ చేసి, లేక మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్కెట్ వాళ్ళకి చెప్తే, ఇవాళ గవర్నమెంట్ యొక్క సెంటర్ని ఇవాళ పొద్దున్న నుంచి ఇక్కడ ఓపెన్ చేసిండ్రు. కాబట్టి రైతులందరూ కూడా రేపు పొద్దున కొద్దిగా మాయిశ్చర్ కరెక్ట్ వచ్చేదాకా మనం 1 రోజు 2 రోజులు ఎండ పోసుకుందాం. ఎండ పోసుకొని ఖచ్చితంగా 2200 వచ్చేటట్టు చేద్దాం. ఒకవేళ ఎక్కడైనా అవకాశం లేనప్పుడు ఇక్కడ తీసుకొచ్చినట్లయితే కనీసం 100-200 తక్కువ చేయాలి, కానీ అంతకంటే తక్కువ చేస్తే మనం ఇయ్యొద్దు. వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారో చేసుకుందాం. ఖచ్చితంగా మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు మాయిశ్చర్ కరెక్ట్ చేసేటట్టు చేసుకుందాం. కానీ 100-200 తగ్గించకుండా ఇవాళ 1500కు 1600కు అడ్డికి పావుసేరు అమ్ముకునేటట్లు చేస్తాండ్రు. ఇది ఖచ్చితంగా ఖండనీయం. సోమవారం నుంచి చెప్తున్నాం, ఏ రైతు దగ్గర కూడా ఇంత 100-200 ఒకవేళ తక్కువైతే పర్వాలేదు, కానీ అంతకంటే తక్కువైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇయ్యరు. ఖచ్చితంగా మీరు అందరు తీసుకునేట్టు కూడా మేము మెడలు వంచి చేస్తాం. రెండోది, ఇవాళ కూడా రేట్ ఏదైతే నిన్న 1530 ఉంటే ఇలా 30 రూపాయలు పెంచడం అంటే ఏదో బిచ్చం వేసినట్టు చేస్తూ ఉన్నారు. మేమేదో బిచ్చగాలం కాదు. లేకపోతే మాకు ఇవాళ కష్టపడి పండించిన తర్వాత కావాలంటే 1 గంట సేపు 2 గంటలో ఒక రోజు ఆరబెట్టుకుంటాం, కానీ మాకు 100-200 తక్కువ ఇస్తే పర్వాలేదు, కానీ 1500, 1600కి ఇస్తే మాత్రం మా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇది మార్కెట్ అధికారులకు చెప్పినాం, ఇప్పుడే అనౌన్స్ చేయమని చెప్పినాం. ఇవాళ రేట్ అయితే నిర్ణయించిండ్రో ఆ రేటును మళ్ళీ రివైజ్ చేయాలని చెప్పి కోరినాం. మండే సోమవారం నుంచి వెళ్ళి ఈ రేట్లు అనేది 100-200 కంటే తక్కువ అయితే, ఎక్కువ మాయిశ్చర్ ఉంటే అంతకంటే తక్కువ ఇయ్యం. మూడోది, మాకు ఇవాళ వచ్చిన వాళ్ళందరూ రైతులందరూ కూడా మేము కోరుతున్నాం, ఖచ్చితంగా మనకి ఇక్కడనే కొత్త సెంటర్ ఓపెన్ చేసినాం. మనకు మాయిశ్చర్ వస్తే ఖచ్చితంగా అక్కడనే ఇచ్చుకుందాం. 2200 వస్తుంది. ఈ ప్రభుత్వం 2200 మీద 500 రూపాయలు ఇస్తానని చెప్పేసి బుకాయించింది. 2200 మీద 500 వానాకాలంలో ఇస్తామని చెప్పి చెప్పిండ్రు. వానాకాలం పోయింది, యాసంగి వచ్చింది. ఈ యాసంగిలో కూడా రైతుల యొక్క కష్టాలు అనేది ఓ దిక్కున నీళ్లు లేక, ఓ దిక్కున చీడపీడలు ఎక్కువై ఇలా ఆరవోసుకుందాం అంటే జాగా లేక కూడా తీసుకొని వస్తే ఇలా దోపిడీ గురి చేస్తున్నారు. ప్రభుత్వం మీద ప్రభుత్వం యొక్క నిఘా లేదు. ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క యాజమాన్య పద్ధతులే లేవు. 50-40 మాయిశ్చర్ ఉన్నది అదే రేటు, 30 మాయిశ్చర్లు ఉన్నది అదే రేటు, 22 మాయిశ్చర్ ఉన్నది కూడా అదే రేటు ఇచ్చిండ్రు. ఏంటంటే ఇంట్లో ఏదో కొద్దిగా తాళ్ళు ఉన్నది కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ట్రేడర్స్ అందరు ఇక్కడ లేకుండా ఓన్లీ ఇలా దళారీలను పెట్టేసి ఇంత ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. మేము మరలా కూడా వాళ్ళందరూ చెప్తున్నాం, ఇవాళ రేట్లు ఏదైతే 30 రూపాయలు పెంచిండ్రో అది మాకు వద్దు, మాకు ఖచ్చితంగా ఎక్కువ పెంచాలి. ఇప్పుడే అనౌన్స్ చేయాలి. నేను రోజు నాకేం పని లేదు, ఇక్కడనే వస్తా. ఇదంతా కూడా రోజు వచ్చేసి ఎవరిదట్లా చూస్తుంది తెలుసుకొని ఆ రైతులకు మద్దతుగా ఖచ్చితంగా వాళ్ళ మద్దతు ధర వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నా. రైతులందరూ కూడా కొద్దిగంత ఓపిక బట్టి ఆరబోసుకొని ఇవ్వాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూని కావాలి, రేటు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా 500 రూపాయలు మీరు ఏదైతే చెప్పినరో ఆ 500 రూపాయలు కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ చిట్టీలు ఇచ్చి ఇక్కడే కొనుక్కుంటారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉంటే
నిబంధనల తర్వాత మీరు 500 ఇంటికి పంపించండి. ఇలా కనీసం చిట్టి రాసుకొని ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.